ఆల్మండ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆల్మండ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు: సేమియా, కండెన్స్డ్ మిల్క్, బాదం పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి తురుము, పంచదార. ఆల్మండ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఒక ప్యాన్ ఇస్తావా? అబ్బో, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ కుకింగ్ లో. ఫస్ట్ గీ వేద్దాం. ఓకే, గీ వేసుకున్నాక ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేద్దాం. సో ఇప్పుడు అవి వేయించుకోవాలా? అవును. అరే, నీకు అసలు వంట వచ్చా? ఇక్కడికి వచ్చే ముందే నేర్చుకుని వచ్చా ఈ స్వీట్. అర్థం అవుతుంది, ఇలా చేస్తుంటే చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. పర్లేదు స్వీట్, ఏం కాదు. చిన్నగా నువ్వు కూడా నన్ను చూసి నేర్చేసుకుంటా. నీకు వచ్చా అన్ని వంటలు? వాట్ ఆర్ యు సేయింగ్? నేను అసలు ఎంత బాగా చేస్తాను. సరే అయితే దీని తర్వాత ఏం వేయాలో చెప్పు. నీ రెసిపీ నాకెట్లా తెలుస్తుంది? అరే నీకు అన్ని తెలుసు కదరా, చెప్పరా. అన్నీ నాకెట్లా తెలుస్తాయి? మా యంగ్ షెఫ్ లో ఇప్పటి వరకు చేసినవన్నీ నాకు వచ్చు. ఏం చేశారండి? పాలక్, పాస్తా, చికెన్. సరే, కొబ్బరి తురుము వేసుకుందామా? అంటే నువ్వు చెప్పేసరికి కొంచెం లేట్ అయ్యేలా ఉంది. అరే, ఎన్ని రెసిపీస్ అన్ని ఒక్కొక్కటి చెప్తున్నారా? సరే చెప్పు, టైం పడుతుంది ఇది వేగడానికి. నా షో, నా ఇష్టం, నేను అడుగుతా. ఇప్పుడు చెప్పు, అసలు నీ ఫుల్ నేమ్ ఏంటి? గీత సుహారిక పంతం. గీత సుహారిక పంతం. ఇన్ని పేర్లు ఎందుకు పెట్టుకున్నారా? అన్నీ నా పేర్లే, అన్ని డిఫరెంట్ ఏం కాదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారా నీకోసం అని అన్ని లాస్ట్ కంబైన్ చేసుకుంటుంది? మేబీ అయి ఉండొచ్చు. ఈ క్వశ్చన్ నేను మా మమ్మీని ఇంకా అడగలేదు, ఎల్లగా అడుగుతాలే. సూపర్. ఓకే, కానీ నేను అందరూ ఏమని పిలుస్తారు? గీత. గీత. ముద్దు పేరు ఏం లేదా? కొంతమంది పంతం అని పిలుస్తారు. నువ్వు కూడా పిలవచ్చు స్వీటీ, అలా పంతం బాగుంటది. నీకు నాకు ఏం పంతాలు లేవు కదరా. అంటే మా ఇంటి పేరు పంతం కదా, అట్లా పిలిస్తే బాగుంటది, అలవాటు అయిపోతుంది నీకు కూడా. ఓకే, సో పంతం ఇది ఫ్రై అయిపోయింది కదా. మరి నెక్స్ట్ సేమియా వేసుకుందాం స్వీటీ. ఈ సేమియా వేసాం కదా, కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఏ రోస్టెడ్ సేమియా తెలియదా? లేదు స్వీటీ, ఇది రోస్టెడ్ కాదా? అంటే సెమీ రోస్టెడ్. ఓకే, దాన్ని ఇప్పుడు నువ్వు ఫుల్లీ రోస్టెడ్ చేస్తున్నావు. ఓకే, ఫైన్. వాటర్ ఇస్తావా? ఓకే, ఇది ఒక కప్ వేసాం కదా, సో దీంట్లో హాఫ్ వాటర్ వేసుకుందాం. స్వీటీ, నీకు ఎంత స్వీట్గా కావాలి? నాకు టూ మచ్ స్వీట్ వద్దు. ఎందుకంటే నువ్వు 2 స్వీటా? వేసేసింది. 2 స్పూన్స్ ఓకేనా? ఫైన్. ఓకే, ఫైన్. 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికిద్దాం. ఓకే, ఫాస్ట్గా మిక్స్ చేసేసాయి. ఓకే, ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? ఒక 5 మినిట్స్. ఓకే, సో ఇది కుక్ అవడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఈ లోపల గీతతో మాట్లాడిద్దాం. సో గీత, రిలేషన్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే పెద్ద ఒపీనియన్ ఏం లేదు స్వీటీ. సో నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. చాలా ఈజీ. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేయాలి, గుర్తుపెట్టుకో. ఎగ్జాక్ట్. ఎస్. సో అడిగేనా? ఓకే. యో బేబీ వాట్సాప్, దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయి. ఎప్పుడు వినను కూడా వినలేదు బేబీ వాట్సాప్ వాడుతున్నావు అనడానికి. ఇదేమైనా వాట్సాప్ అంటే వాట్సాప్ వాడుతున్నావు, ఫేస్బుక్ వాడుతున్నావు, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావు అని కాదు. తెలియదు. వాట్సాప్ కాదు, వాట్సాప్. ఎగ్జాక్ట్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఏ పోరి ఏంది పైన. ఓ బేబీ అంటే పూరియా? మరి కాదా? తెలియదు సార్ మాకు ఇది. అది తెలుసుకో. సో ఇప్పుడు కొత్తవి నేను నేర్చుకుంటున్నా, నేర్పించడానికి వచ్చి కమని చెప్పి. ఇంకా నువ్వు ఒకటి నేర్పిస్తే మేము 5 నేర్పించి పంపిస్తాం. ఇంకా 4 ఉన్నాయా? ఎస్. ఓకే, సో ఫస్ట్ నేను చెప్పేశాను కాబట్టి నెక్స్ట్ నుంచి నువ్వే ట్రై చేయాలి. ఓకే, లెట్స్ హ్యాంగ్ అవుట్. సరే బయటికి వెళ్దామా? కాదరా, ఎగ్జాక్ట్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయి. ఎగ్జాక్ట్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చెప్పేసే స్వీటీ. హ్యాంగ్ అవుట్. బయటికి వెళ్దాం పదా? కాదు, చాలా ఈజీ. నడవండ్రా బయటికి. దాని తర్వాత బయటకి. నడవండ్రా బయటికి వెళ్ళి వేలాడదాం.
అంతే ఎవరు చెప్పారు స్వీటీ నీకు ఇవన్నీ? ఇవన్నీ మా బై బర్త్ తెలివితేటలు. ఈసారి మాత్రం కరెక్టే చెప్పాలి. లిజన్ బడి, దట్ చెక్ ఇస్ మైన్. ఇది ఎక్కడో విన్నట్టుంది. కొంచెం ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తే ఆ పిల్ల నాదేరా. కరెక్టే చెప్పు. రే వినరా, ఆ పిల్ల నాదిరా. కాదు, లిజన్ బడి అని తెలుగులో ఏమంటారు? విను పోరడా. కోడి పిల్ల నాదా? ఎస్. ఒకసారి మళ్ళీ మొత్తం ఆన్సర్ చెప్పేసి. విను పోరడా, ఆ కోడి పిల్ల నాది. ఎస్. మరి లేట్ అయినా పట్టుకుని కోడి కూరకు చేసేస్తాం. నెక్స్ట్ ఓహో, బాగానే టార్గెట్ వేసింది. ఓకే, ఎనీవేస్ ఈ లోపల ఇది కూడా కుక్ అయిపోయి ఉంటుంది. చూసేద్దామా? ఓకే, అయిపోయింది, కుక్ అయింది. మనం ఆఫ్ చేద్దాం. ఎస్. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ ని, బాదం పౌడర్ ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓ ఓకే. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం స్వీటీ. ఎస్, లంప్స్ లేకుండా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసుకుందాం. యా. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఒక బౌల్ ఇస్తే ఆ బౌల్లో ఇది సర్వ్ చేసుకుంటే దీనిపైన ఒక లేయర్లో ఇది వేసుకుందాం. సో స్వీటీ, నీకోసం స్వీట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేలా ఉందో చెప్పు. ఇస్తే టేస్ట్ చేస్తా. ఎస్. అరే మొత్తం పైన కింద అంతా కలిసిపోయింది కదా, ఏం కనిపించట్లేదు. అది ప్రేమ స్వీటీ, అట్లనే ఇంకిపోతుంది. తినేటప్పుడు ఎలా రా మరి? అది దించి తినేస్తే అయిపోతుంది స్వీటీ. అది ఇద్దమ్మా, ఇవన్నీ వినడం కన్నా తినడం బెటర్. పూనిచ్చే. ఇదిగో. సో దీన్ని టేస్ట్ చేసే ముందు ఆల్మండ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆల్మండ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు: సేమియా, కండెన్స్డ్ మిల్క్, బాదం పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి తురుము, పంచదార. ఆల్మండ్ సేమియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొబ్బరి తురుము, సేమియా వేసి వేయించుకోవాలి. తర్వాత తగినంత నీళ్లు, పంచదార వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ లో బాదం పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో ముందుగా మనం కుక్ చేసుకున్న సేమియా వేసి దానిపై మనం కలుపుకున్న కండెన్స్డ్ మిల్క్ ని లేయర్ లా వేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ స్వీట్ ఆల్మండ్ సేమియా రెడీ.